అబ్బా అబ్బా మమ్మీ మస్తు వర్షం పడుతుంది మమ్మీ. మమ్మీ బయట మస్తు వర్షం పడుతుందిరా చూద్దుదా. వావ్ సూపర్ వాన, జోరు వాన. సూపర్ వాన. బెంగళూరులో సూపర్ వాన పడుతుంది. బాబా పిడుగులు పడుతున్నాయి. అర్జున 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 అందరూ అర్జున అర్జున అనుకోండి. హాయ్ మమ్మీ ఎక్కడున్నావు? ఇక్కడ స్టవ్ దగ్గర వచ్చేయి నవీన్. హాయ్ మమ్మీ బాగున్నారా? బాగున్నావు నవీన్. బాగా ఆకలిస్తుంది మమ్మీ. మంచిగా అందరికి వర్షానికి మంచిగా ఏమన్నా వంటలు ఏమన్నా చేస్తే మమ్మీ. ఈ వానకి బయట వర్షానికి ఇంట్లో వేడి వేడిగా మేక కాళ్ళు పాయసం కర్రీ. ఈ రోజు ఆదివారం మేక కాళ్ళ కూర, రాగి సంగటి ముద్ద. అబ్బో రెండు సూపర్ గా ఉంటాయి. టుడే సండే తగ్గేదే లేదు. ఈ రోజు నేను ఫుడ్ తింటా, అదే నా ఆనందం. ఎవరు ఆనందం వాళ్ళకే కదండి. 7 days అట్నే ఉంటా. ఒక చపాతి తిని, ఒక కేర దోసకాయ తిని డైట్ ఫుడ్ తినుకుంటా. ఈ రోజు కొంచెం తింటానండి. హ్యాపీగా మొదలేద్దాం. హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు సండే మా ఇంట్లో నేను ఏటకాల కూర, రాగి సంగటి ముద్ద చేసి చూపిస్తాను. నేను ఎట్లా చేస్తానో చూడండి. నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను. నా వంట ఎట్లా ఉంటుందో సరే చూద్దాం, చేసుకుందాం రండి. బాగుందో లేదో చెప్పండి. సరేనండి, చేసుకుందాం, స్టార్ట్ చేద్దాం. చెప్తా ఉండేది ఒకటి. స్టవ్ ముట్టించానండి. ఎంతోమంది ఎన్నో రకాలుగా చేసుకుంటారు. నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను. అది హాయ్ బావా. నువ్వు బాగా చేస్తావు, బాగానే తెలుసు కదా నీకు. బాగానే చేస్తాను నేను, కానీ కొంతమంది ఉంటారు కదా, కొంతమంది పిల్లలకు రాదు. ఎట్ట చేయాలని అనుకుంటారు. ఏటకాళ్ళు తెచ్చుకొని వాళ్ళు తెచ్చి ఇవ్వగానే అట్నే మనం పొయ్యి మీద వేసుకోకూడదు, అట్నే వేసుకోకూడదు. ఒక శాఖ తీసుకొని చక్కగా ఇట్లా మొత్తం చూసుకుంటే ఇట్లా గీకాల. ఎక్కడైనా బ్లాక్గా అట్లా ఇట్లా ఉంటుంది, అదంతా మంచిగా గీక్కొని మొత్తం ఇవన్నీ మంచిగా చూసుకోవాలా. ఇట్లా శాఖ తీసుకొని అంత గీకిన అనమాట. ఇట్లా మంచిగా ఇట్లా గీక్కొని మంచిగా క్లీన్ చేసుకొని అంతా నేను చేసిన. అట్లా చేసుకొని చక్కగా బాగా కడుక్కోవాలా. 2 చేతులు బాగా పిసుకుని నల్లగా పోతుంది. మంచిగా నీళ్ళు తెల్లగా వచ్చేదాకా కడుక్కోవాలి. 4-5 సార్లు కడుక్కోవాలా. అట్లా కడిగి పెట్టుకున్నాను అనమాట నేను. సరే ఆయిల్ వేసుకుందాం. ఒక 3 teaspoons వేసుకుందాం. సరిపోయినంత, ఎవరికి తగ్గంత వాళ్ళు వేసుకోండి. కాళ్ళ సూపు, కాళ్ళ కర్రీ. సూప్ అంటే ఒట్టిదే తాగుతారు బావా, కానీ మనం ఇది సంగట్లేదు కదా, ఇది కూరే. అందుకే చెప్పిన కాళ్ళ కూర అని. ఇది ఉల్లిగడ్డ, ఒక ఉల్లిగడ్డ, 2 టమాటాలు వేసుకుంటా. కూర కాబట్టి కొద్దిగా మళ్ళీ ఎక్కువ పులుపున్న బాగుండదు. 2 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ. ఆయిల్ కాగింది కదా, ఒక ఉల్లిగడ్డ కోసి సన్నంగా కోసి వేసేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, ఇంకేమైనా ఒకే 1 స్పూను పట్టట్లేదండి, అందుకే నేను స్పూన్ పెట్టలే, నిండా ఉంది. అందుకే కొంచెం జీలకర్ర. బాగా వేగాలండి. 5 నిమిషాలు అయినాయి, మంచిగా ఎర్రగా వేగింది ఉల్లిగడ్డ. ఇప్పుడు మనము 2 స్పూన్లు అల్లం వేసుకోవాలి. 3 స్పూన్లు వేసుకున్నాం. ముక్కలు చాలా ఎక్కువ ఉన్నాయి, 3 స్పూన్లు వేసుకున్నా. 3 స్పూన్లు అల్లం వేసుకున్నానండి.
బయట రాలేదు. అల్లం కూడా వేగిందండి. 3 స్పూన్లు అల్లం వేసినాం కదా, అల్లం కూడా వేగింది. 2 టమాటాలు పీసులు మగ్గినండి టమాటాలు. ఇప్పుడు మనం పీసులు వేసుకుందాం. బావా కలిపెడతావా? కలిపెట్లే నువ్వే బాగా చేసేది. చేస్తలే కానీ ఎక్కువ ఉన్నాయి కదా, తిరగట్లేదు. కలిపెడతావేమోనని కలిపెట్టాను మమ్మీ. మరి కలిపెడతా. కలిపెట్టు మరి జాగ్రత్త. ఇది పట్టుకో. ఫస్ట్ టైం మా డాడీ హెల్ప్ చేస్తుండ్రు. ఫస్ట్ టైం ఏం కాదు, వీడియోలో ఫస్ట్ టైం. తిరగట్లేదు, పీసులు ఎక్కువ ఉన్నాయి కదా. ఎన్ని కాళ్ళు మమ్మీ ఇవి? అవే 3 ఏటలవి 12 కాళ్ళు. అబ్బో ఇవి కూడా బాగానే రేటు ఉన్నాయి నవీను. అంత తక్కువేం లేవు కాళ్ళు అంటాం కానీ ఆగిన బాబు నన్ను అంత తక్కువేం లేవు, చాలా రేట్లు ఉన్నాయి. ఒక ఏట కాళ్ళు వచ్చి 350 రూపాయలు. అవి ఎంత గింత కూడా లేవు ఇప్పుడు కాళ్ళు ఏటలు అయితే. చాలా దారుణం. ఈ 1200. ఇప్పుడు 1 స్పూన్ కారం వేస్తానండి. 1.5 వేస్తా. ఎక్కువ కారం బాగుండదు, కారం కొద్ది తగిలినా కూడా బాగుండదు. లైట్గానే ఉండాలి మాకు. కొద్ది సైడ్ ఇవ్వా, కొద్ది సైడ్ ఇవ్వవా. 1 స్పూను పసుపు అండి, కొంచెం, అది చిన్న స్పూన్లేండి, కొంచెం. మొత్తం కలిసి 1 స్పూనే. కొద్దిగా సైజు దూరం పెడతావా, ఆయిల్లో పెట్టినా. సరే చాలు, ఇంకా మగ్గనియండి. చాలు బావా, మగ్గని. ఒక 5 నిమిషాలు చెప్తా ఉండండి. నేను ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇట్లా తర్వాత వచ్చి వాటర్ పోసుకుందాం. మగ్గని. మగ్గిందండి, 5 నిమిషాలు మగ్గింది మంచిగా. ఆయిల్లో అల్లము, పసుపు, కారము మంచిగా 5 నిమిషాలు మగ్గింది. ఇప్పుడు మనం ఉప్పు వేయకూడదు. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం. వేడి నీళ్ళు పెట్టినా జాగ్రత్తగా బరువు ఉంటుంది. కొద్దిగా చూసుకొని నిదానంగా లేపుకొని ఇట్లా పోసుకోండి. ముక్క మునగాల, మనకు ముక్క మునిగితే చాలు. ఎందుకంటే కుక్కర్లో నీళ్ళు ఎక్కువ వెనకవు. ముక్క మంచిగా ఉడుకుద్దు కానీ నీరు మాత్రం వెనకదు. మన డేక్షాలు అయితే నీళ్ళన్నీ ఇంకిపోతుంటాయి, అట్టనే ముక్క గట్టిగా అట్టనే ఉంటుంది. కానీ ఇందులో అట్ట కాదు. ఇప్పుడు మనం దించుకుందాం. దించి పెట్టుకుందాం కుక్కర్ మూత. కొంచెం తక్కువ అవుతుందండి కొద్దిగా. సరే చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఎంత కలర్ ఎంత బాగుందో చూడండి. ఇంకా ఉడకనే లేదు కూర, ఇప్పుడే వాటర్ పోసిన. ఎంత బాగుంది. మనము పొయ్యి మీద పెట్టుకొని పెట్టద్దు ఎప్పుడన్నా ఇక మూత. అది వేడి ఫెజర్ ఎక్కువ అయిపోతుంటుంది. మనం దించుకొనే పెట్టుకోవాలి. ఇది వాటర్లో మంచిగా కడుక్కున్నా అనమాట, తడి చేసుకున్నా. చక్కగా కుదిర్చి పెట్టుకోవాలా. మనం బాధలు పెట్టద్దు. అది ఓకే. మొత్తానికైతే నా ప్రేమమైన కూర చేస్తుంటా. అవునా? నాకు ఇష్టమైన కూర. ఓకే బావా, ఎప్పుడు నీకు ఇష్టమైందే కదా బావా చేస్తానే. కూర బాగా ఇష్టం.
నాకు కూడా ఇష్టమే. నీకు కూడా ఇష్టమే. మేము ముగ్గురు మంచిగా తింటామండి. మా అమ్మాయి తిందు, మా అమ్మాయికి చికెన్ ఫ్రై చేసి వైట్ రైస్ చేసిన, అది వీడియో తీయలేదు. ఆ అమ్మాయి తిందు కాలకూర, సంగటి తింటుంది కానీ కాలకూర తిందు. అందుకని చికెన్ చేసి చికెన్ ఫ్రై వైట్ రైస్ ఆల్రెడీ అయింది. తినేసారు కూడా వాళ్ళు ముగ్గురు. నేను వీడియోలు తినాలని తినలేదు. సరే కొంచెం వద్దాం. ఎన్ని విజులు రావాలంటే 8 విజులు రావాలా. 1/1 వస్తూనే ఉండాలా. ఐలోనే 8 విజులు రావాలా. 8 సరే. మనం అది ఉడుకుతూ ఉంటుంది కదండి, కూర ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం సంగటి చేసుకుందాం. ఈ సంగటికి ముద్దకి ఏంటంటే 1 గ్లాసుకి 3 గ్లాసుల నీళ్ళు, 1 గ్లాసుకి 3 గ్లాసుల నీళ్ళు, 1.5 గ్లాసుకి 5 గ్లాసులు నీళ్ళు పోస్తా. 1.5 గ్లాసు బియ్యానికి 5 గ్లాసులు నీళ్ళు పోస్తా. 5 గ్లాసులు 5.5 పోసినా పర్వాలేదండి, బాగానే ఉంటాయి. సరే ముద్ద చేసుకుందాం. మొత్తం కారిపోయింది మమ్మీ. అంటే ఎక్కువ నిండుకు పెట్టినాను కదా, అందుకని. ఏం పర్వాలేదు, మంచిగా వస్తుంది. ఏం చేస్తున్నావు మమ్మీ? ఎల్లిపాయలు వలుస్తుందా మసాలాలోకి. ఎల్లిపాయలు వలుస్తున్నా? ఎల్లిపాయలు మంచిగా పొట్టు లేకుండా శుభ్రంగా ఒలుచుకుంటుండా. అవునా? తెల్లగడ్డలే, కూడా ధనియాలు కూడా మసాలా వేస్తా. ఏం చేస్తా, ఏ టైం కావాలి కదా. అబ్బా కృష్ణ సినిమా ఏదో ముద్ద. కృష్ణ లేడు కానీ ఇప్పుడు ఆయన వీడియోలు మాత్రం అట్నే ఉన్నాయి. ఎప్పటికీ అట్నే ఉంటాయి మన వీడియోలు కూడా. హాయ్ డాడీ. ఏం చేస్తాళ్ళు? చెప్పినాం కదా, మైకు నీ మాత్రం ఇది అంట. ಇಲ್ಲ ನೀವು ಕೊಡಿಲ್ಲ ಮೈಕು. ನಮ್ಮ ಹತ್ರ ಇಲ್ಲ, ಅವ್ರ ಹತ್ರ. ಯಾಕೆ ಕೊಡಿಲ್ಲ ಮೈಕು? ಯಾಕೆ ಕೊಟ್ಟಿಲ್ಲ? ಯಾಕೆ ಕೊಡ್ತಿಲ್ಲ ಮೈಕು? ಕೊಟ್ಟಿಲ್ಲ. ಇವಾಗ ಕೊಡ್ತೀವಿ. ಮಾತಾಡಿ, ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡ್ತಾ. ನೀವು ಮಾತಾಡು, ನನಗೇನು ಗೊತ್ತು ಕನ್ನಡ, ನಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಸ್ವಲ್ಪ ಗೊತ್ತು, ಸ್ವಲ್ಪ ಬರ್ತದೆ ಕನ್ನಡ. ಬರಲ್ಲ ಇಂದ ಸ್ವಲ್ಪ ಬರುತ್ತೆ ತನಕ ಬಂದ್ಬಿಟ್ಟಿದ್ದೀರಾ. ನಮ್ಗೆ ಗೊತ್ತು ಎಲ್ಲ. ఏం చేస్తున్నావు మమ్మీ? సంగటి ముద్దలు చేస్తున్నావి. సంగటి కూడా అవుతుందా? అయిపోయింది గుడక, ముద్దల కడికి వచ్చింది వారం. ఓకే, చేయగలదా? కాదు, నీళ్ళలో ముంచుతాం కదా, అంతలోకి ఏం కాదు. ఒకరొక కాలే తట్టుంటే గబెక్కిన నీళ్ళలో పెట్టేస్తాం. అలవాటే కదా మొదటానికి. అసలు నీళ్ళు ఉండాలి, రెడీగా ఉంటాయి నీళ్ళు చేదుకోవడానికి. పెట్టుకొని గబగబ చేసి హాట్ బాక్స్లో పెట్టి మూతేస్తే వేడి గట్టినే ఉంటుంది. మన తినబోయేసరికి దాటు చూడ. సరే మూత పెడతా, ఆరిపోద్ది. చూడండి, 8 విజిల్లు వచ్చినాయి. 8 విజిల్లు వచ్చిన తర్వాత ఎట్లుంది కూర? ఇట్లా బాగా ఉడికింది, మంచిగా ఉడికింది. చూడండి ముక్కలు బా మెత్తగా ఉడికింది. ఇప్పుడు మళ్ళీ మనం ముట్టించుకోవాలి. మంచిగా చల్లారిపోయింది అనమాట. మళ్ళీ ఇప్పుడు ఉడకబడుద్ది. మనం ఉప్పు ఇప్పుడు వేసుకుందాం. ఇప్పుడు దాకా వేసుకోలే, ఉడకదు ఇప్పుడు దాకా వేస్తే. ఇప్పుడు ఇంకా చాలాసేపు ఉడకాల. ఉడుకుద్ది కాబట్టి మంచిగా మెత్తగా
మంచిగా మెత్తగా ఉడికింది కదా ముక్క, అందువల్ల ఉప్పు కూడా తక్కువ పట్టేసుకుంటుంది దానికి. 1½ స్పూను చాలు. మీకు తర్వాత మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఇప్పుడు మంచిగా 2 మంటలు ఒక పావు గంట ఉడకాలి. ఇప్పుడు ఈ పావు గంట ఉడికినందుకు మంచిగా మెత్తగా ఉడికింది కదా, మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఉప్పుని. ఇప్పుడు ఉడకాలండి. ఉప్పు వేసినా కదా, ఇంకొక పావు గంట 20 నిమిషాలు ఉడకాల. మనం ఈ లోపు ఏం చేసుకుందామంటే, మంచిగా ఉడికిందిలే, ఉడుకుతూ ఉన్నాయి, అది అట్లా ఉడుకుతుంటుంది. మూత వేసుకొని ఎప్పుడైనా గంటే కింద పెట్టగాకండి, ఇట్లా వాటి మీదనే పెట్టండి, ప్లేట్ల మీద పెట్టండి. ఇప్పుడు మూత వేసుకుందాం, అది ఉడుకుతూ ఉంటుంది అట్లా. ఇప్పుడు మనం మసాలాకు రెడీ చేసుకుందాం. ఇంట్లో నవీన్ దగ్గర చూపినవి దానికి మంచిగా ఇంట్లో మసాలా రెడీ చేసుకోవాలి, అప్పుడే దానికి సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు రెడీ చేసుకుందాం, చూపిస్తాను రండి. ఫస్ట్ ఏం చేయాలంటే, దీనికి ఏమేమి పడుతుంది అంటే ధనియాలు, చెక్క, మొగ్గ, తెల్లగడ్డలు, ఒక 4 కొబ్బరి ముక్కలు, ఎక్కువ వేలు కొబ్బరి, 4 కొబ్బరి ముక్కలు వేస్తాను. ముందు మనము చెక్క వేసుకుందాం, కొద్దిగా ఇట్లా ముక్కలు చేసి కొద్దిగానే వేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం తీసేసేది కాదు, అందులోనే మిక్సీ పడతాం. తీసేసేది అయితే ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు, కానీ అందులో మిక్సీ పడతాం కాబట్టి మనం కొద్దిగా చూసేసుకోవాలి, కొద్దిగానే వేసుకోవాలి. చెక్కలు వేసిన అన్నట్టు చూడండి, ఒక చిన్నది ఒక 2 అంగుళాల చెక్క వేసిన, ఒక 5-6 లవంగాలు, అవి ముందే వేసుకోవాలి. ఫస్ట్ చెక్క వేస్తాను, తర్వాత లవంగాలు. అవి కొద్దిగా ఎగుతూ ఉంటాయి, కొంచెం అట్లా లైట్గా ఎగుతుంటాయి కదా, పెట్టుండ వెలిగించుండ స్టవ్, కొద్దిగా లైట్గా ఎగుతున్నాయి అన్నాక ఇప్పుడు మనం వేసుకోవాలి ధనియాలు. ఒక చార వేసుకోవాలి, కూరను బట్టి. మన కూర ఎక్కువ ఉంది కదా, కొద్దిగా ఎక్కువనే, ఒక 50 గ్రాములు పడతాయి ధనియాలు కూడా. వేసుకుందాం. తలకాయ కూరలకి, ఇట్ట కాళ్ళ కూరలకి, బోటి కూరలకి రెడీమేడ్ మసాలా బాగుండదు, మనం రెడీ చేసుకుంటే బాగుంటుంది. కలిపెట్టుకో, నేను కలిపెడతానులే. ఇది ఆగమని లేదు, అట్లా వేడైతే మంచిగా మెరుగుద్ది అంతే. దించేస్తా, ఆఫ్ చేస్తా అంతే. కొంచెం చల్లారనిచ్చి మిక్సీకి వేసుకుందాం. సైడ్ ఇవ్వు, అది ఉడుకుతూ ఉంటుంది. కొద్దిగా చల్లారినాక మిక్సీకి వేసుకుందాం.
అయిపోయిందండి, తిందాం. సరేనండి, భోజనం చేద్దాం. ఇక రండి. ముద్ద బా ఏం కాలుతుంది నవీన, హాట్ బాక్స్ వేసినా కదా. అమ్మో, నేను ఇంత తినలేను. చాలు. చూడండి ఎలా ఉందో, చూడండి ఏటకాల కూర ఎంత బాగుందో. ఏం బావా వేసేయి, వేసేనా? నాకు ఇష్టమైన కాళ్ళ కూర ఇవ్వాల. తిను. నన్ను తగులుతూ. అవునవును, కొంచెం ఆగరా నాని, చల్లాలి. తిందామండి, చూద్దాం టేస్ట్ ఎట్టుందో. అబ్బా ఎంత కమ్మగా ఉందిరా నవీన, సూపర్గా ఉంది. ఆహా, అబ్బా ఎంత బాగుందండి, సూపర్గా ఉంది. ఆహాహా, ఎంత రుచి అంటే అంత రుచి. చూడండి ఎంత మెత్తగా ఉడికిందంటే, అసలు ఎంత మెత్తగా ఉడికిందో చూడండి. కాలుతుంది అంతే, మెత్తగా ఉడుకున్నది. ఇప్పుడే కదా దించినా బాగా కాలుతుంది. అబ్బా బాబా ఎంత బాగుందో. బా ఎంత బాగుంది అని, సూపర్ ఉందండి. చూడండి ఎంత మెత్తగా ఎట్ట ఉడికిందో చూడండి. బా ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్. ఇట్లా మెత్త ఉడికితేనే రుచి. చూడండి చూడండి ఎట్ట ఉడికిందో చూడండి. ఇట్లా ఉడికి ఈ ఎముకలు కదా అనుకుంటాం అందరం, కాలాల్లో ఏముంటుంది ఎముకలు కదా అనుకుంటాం, కానీ అది మెత్తంగా ఉడికితే ఇట్లా ఉంటుంది కండ, ఇట్లా ఉంటుంది కండ. చూడండి చూడండి. సారి వేస్తా బాబా, పట్టు సారి పట్టు బాబా, పట్టు బాబా, పల్లెం పట్టు బాబా దగ్గరికి బాగా ముంచుకొని తిను, బాగా మంచిది. ఎట్లుంది బా? చాలా బాగుంది. కాలకూర సంగటి, కాళ్ళకూర సంగటి సూపర్ కాంబినేషన్, చాలా రుచిగా ఉంది. ఈ రకంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎట్లా తినబుద్ధి కాని వాళ్ళు కూడా తింటారు ఇంత మెత్తంగా ఉడికితే.
ఇట్లా చూడండి ఎంతలా ఎంత మెత్తగా ఉందో చూడండి. సూపర్. సరేనండి, నా వంట కానీ నేను చేసిన కాళ్ళ కూర రాగి సంగటి మీకు కానీ నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో ఏ కూర చేయాలనో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. సరేనండి, సరే టాటా టాటా బాయ్ బాయ్, ఉంటానండి. బాయ్ డాడీ. బాయ్ అమ్మా. టాటా చెప్పు బావా, మన వాళ్ళకి అందరికీ టాటా చెప్పు. నువ్వు తినేనా తాట చెప్పానా? తినేనా టాటా చెప్పానంటవా? ఫుల్ బిజీనా? పైగా నాకు ఇష్టమైన కూర కదా. అవును, చాలా ఇష్టం. మమ్మీ సంగటి పెట్టు మమ్మీ నాకు. పట్టు నాన్న, పట్టు. ఏ కాళ్ళ కూర నీకు కూడా చాలా ఇష్టం కదా? నాకు డాడీకి అందరికి ఇష్టమే. చూడండి ఎంత బాగుండే. చెయ్యి చారి. వేస్తా ముందు ముక్కలేని చేరేస్తా. చారు అద్దరిపోయింది మా. ఇట్లా చూడు ఎట్టు కింద మన వాళ్ళకి అందరూ చెప్పు. బా కాళ్ళకూర కూడా కొవ్వు కూరలాగా ఎట్లా మెత్తగా ఎట్టయింది చూడు, అద్భుతంగా. చూడు, ఇది కాళ్ళకూర అనుకుంటారు ఎవరైనా, అంత మెత్తగా ఉంది. చాలా బాగుంది, వేడిగా కాలుతుంది బాగా. దీన్ని అట్నే మింగేయచ్చు. ఇంకా ఎముక నుండి ఊడిపోయింది మమ్మీ, అట్నే ఊడిపోయింది చూడు, ఎట్లా మెత్తగా ఎట్టయిపోయింది. టేస్ట్ ఉంటాయి. చాలా బాగుంది, దీన్ని అట్నే కొరుక్కోవచ్చు. చాలా బాగుంది, కొవ్వే. ఏదో మటన్ ఇంకోటి ఏదో అనుకుంటారు. కాళ్ళకూర అస్సలు నమ్మరమ్మా. అవును, ఇంచు కుడుతుంది, ఏమన్నా టేస్ట్ ఉంది, సూపర్ టేస్ట్. ఎముక నుండి అట్నే ఊడిపోతుంది, ఒకేళ్ళతో తీసేయచ్చు. ఇంకా ఒకేళ్ళతో తీసేయచ్చు ఎముక, ఇట్లా ఒకేళ్ళతో. కండ ఎముక ఇంత సపరేట్ వచ్చేస్తుంది. చాలా బాగుంది మమ్మీ, సూపర్. థ్యాంక్ యూ.